హే గైస్, నేను మీ టెక్నో సాత్విక్. సో ఈరోజు అయితే నేనైతే ఈ పీసీ ఉంది. సో ఇది వచ్చారు మదర్ బోర్డ్ ప్లస్ ప్రాసెసర్ ఉంది కదా. సో ఇది వచ్చారు నేను పీసీ కార్డ్బోర్డ్లో ఎలా ఫిక్స్ చేయాలి, మొత్తం పవర్ సప్లైతో సహా పాటు ఎలా చేయాలో చెప్తాను. సో ఈ వీడియోలో అయితే మొత్తం అయితే చెప్తాను. సో హోప్ యూ పీపుల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నవ్ లెట్స్ గో. సో గైస్, మీరు చూసుకోవచ్చు ఒక బాక్స్, ఇట్లాంటి బాక్స్ తీసుకొని ఒకసారి ఆగండి చూపిస్తాను మీకు. సో గైస్, మీరు చూడొచ్చు ఒకసారి ఇట్లాంటి బాక్స్ అయితే నేను తీసుకున్నాను. ఒక నిమిషం. సో ఇట్లాంటి బాక్స్ అయితే నేనైతే తీసుకున్నాను బాక్స్. సో మొత్తం పీసీ అయితే ఇందులోనే సరిపోద్ది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఒక లైక్ రెక్టాంగిల్ షేప్లో అయితే కట్ చేశాను, ఎందుకంటే ఈ పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ఫిక్స్ అవ్వాలి కాబట్టి. సో ఇంకా అయితే కటింగ్ చేయడం అవుతుంది. సో మీరు కూడా ఇట్లా కట్ చేసుకోండి. అండ్ ఈ పవర్ సప్లై అయితే సపరేట్ బాక్స్లో కావాలంటే బాక్స్లో చేసుకోవచ్చు, లేదంటే ఈ బాక్స్లోనే పెట్టేసుకోవచ్చు. కాకపోతే మీరైతే ఓపెన్ చేయాలి ఈ బాక్స్ని, పవర్ సప్లై బాక్స్ని. సో మీరు ఒకవేళ క్వాలిఫైడ్ అయితేనే ఓపెన్ చేయండి. ఎప్పుడైనా సరే పవర్ ప్లగ్ తీసే ఏ టూల్ అయినా వాడండి, ఓకేనా? ఓపెన్ చేసేటప్పుడు. సో గైస్, ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, చూడొచ్చు ఇక్కడ మీరు. సో గైస్, మీరు చూసుకోవచ్చు, నేనైతే ప్రతి మదర్ బోర్డ్కి IO షీల్డ్ అనేది ఉంటుంది కంపల్సరీ. సో దాన్ని తీసుకొని మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు పట్టిద్దా, అదే షేప్లో కట్ చేయడానికి. లేదంటే మీరు మీ మదర్ బోర్డ్ని లైక్ ఇదిగోండి చూడొచ్చు, ఇట్లా తీసి ఇట్లా పెట్టి సో మనం ఒక పెన్తో డ్రా చేసి కట్ చేసేయచ్చు. సో ఈజీ. సో అయితే ఇప్పుడైతే మదర్ బోర్డ్ అయితే ఇన్స్టాల్ అయితే చేస్తాను. సో గైస్, మీరైతే చూడొచ్చు, నేను మదర్ బోర్డ్ని అయితే పెట్టేసా, బట్ స్క్రూస్ ఫిక్స్ చేయలేదు. సో దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి చెప్తాను. బేసికల్గా కార్డ్బోర్డ్లో స్క్రూస్ పెట్టలేము, ఎందుకంటే అవి ఊడిపోతాయి ఆఫ్టర్గా. సో నేను ఒక వే ఫైండ్ చేస్తాను ఇప్పుడు. సో పెట్టడానికి ఒక్క నిమిషం ఆగండి, నేను ఎలా పెట్టాలి చెప్తాను. సో గైస్, ఒక సింపుల్ మెథడ్ అయితే నేనైతే ఫైండ్ చేశాను. సో మీ దగ్గర కాపర్ వైర్ టైప్ ఉంటే వైర్ ఉన్నా చాలు. సో ఇక్కడ చూడొచ్చు కదా మీరు, ఇది కాపర్ వైర్ ఇది. సో మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ లైక్ సపోజ్ మీ దగ్గర ఇట్లాంటి స్టాండ్ లేకపోతే, సో మీరు డైరెక్ట్గా ఇక్కడ చూడొచ్చు మీకు, ఒక నిమిషం, ఇక్కడ స్క్రూ కనిపిస్తుంది కదా మీకు. ఈ స్క్రూస్ దగ్గర మనం లైక్ ఒక హోల్ చేసి మళ్ళీ ఇంకో హోల్ కార్డ్బోర్డ్ చేసి బ్యాక్ సైడ్ చెప్పి మనం చేయొచ్చు. సో నేను ఇప్పుడు ఎట్లా చేస్తాను చూపిస్తాను, ఒక్కసారి ఆగండి. సో గైస్, మీరు చూడొచ్చు, సో ఇక్కడ నేనైతే 2 హోల్స్ అయితే చేశాను. సో మనకి ఇదైతే అవుట్ అయిపోద్ది. ఒక నిమిషం నేను బ్యాక్ సైడ్ తిప్పి చూపిస్తాను. సో గైస్, మీరు చూడొచ్చు, ఇక్కడ వైర్ అయితే నేనైతే పెట్టేసాను ఇక్కడ. సో బ్యాక్ సైడ్, సో మీ మదర్ బోర్డు కూడా ఇట్లాగే చేసుకోవచ్చు, బట్ ఒక డిఫరెంట్గా. సో మీకు ఇక్కడ స్క్రూ ఉంది కదా, సో ఇక్కడ నేను శాంపుల్గా చూపిస్తున్నాను. సో ఇది మీ స్క్రూ. సో ఈ స్క్రూ కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఈ స్క్రూ నుంచి ఒక వైర్ పుష్ చేసి, సో ఏంటంటే మనకి వైర్ ఇక్కడ నుండి ఇలాగా ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ కార్డ్బోర్డ్లోకి వెళ్ళేటట్టు చూసుకోండి. సో దట్స్ ఈజీ వే. సో ఈజీగా తెలిపోద్ది. సో అది సింపుల్గా వేసి మనం ఇక్కడ మదర్ బోర్డ్కి ఎట్లాగా. సో 2 స్క్రూస్ పెడితే చాలు. సో ఇక్కడైతే మనకి ఉప్పవదు, సో ఊడిపోవడం అలాంటిది ఏం జరగదు, మీరు చూసుకోవచ్చు. సో నేను ఒక స్క్రూ జస్ట్ ఒక వైర్ పెట్టాను అంతే. సో ఇదైతే టైటన్ చేయలేదు కాబట్టి ఊడిపోతుంది. ఒకసారి నేను టైటన్ చేసి మీకు చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఒకసారి జాగ్రత్తగా తిప్పుతాను ఒకసారి. సో గైస్, మీరు చూసారు కదా బ్యాక్ సైడ్ ఎట్లా కట్టేసాను. సో ఇదైతే టైటన్ చేయాలి. సో మీరు ఒక్క వైర్ టైటన్ చేసుకుంటే చాలు, ఇంకా మనకి మదర్ బోర్డ్ అయితే బయటికి రాదు, బట్ షేకింగ్ ఫీల్ వస్తుంది. సో నేనైతే కొన్ని టైస్ అయితే వేసేస్తాను, సో మనకి షేకింగ్ ఏ ఫీల్ రాకుండా. సో ఇక చూడొచ్చు కదా మీరు, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుండి ఇక్కడికి వేస్తాను. సో ఈజీ వే. సో నెక్స్ట్ వచ్చేసి పవర్ సప్లై అండ్ మన హార్డ్ డిస్క్ అయితే ఎట్లా పెట్టాలైతే నేను చెప్తాను. సో మనం ఒక ఫ్యాన్ కూడా యాడ్ చేద్దాం, లైక్ సైడ్స్ అలాంటి ఒకసారి సైడ్లు అలా ఫ్యాన్ కూడా యాడ్ చేద్దాం. సో ఈజీ గైస్ కార్డ్బోర్డ్లో పీసీ చేయడం, బట్ కొంచెం లైక్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మొత్తం. ఇప్పుడు పవర్ సప్లై ఉంటాయి, అట్లాంటి ఓపెన్ చేసే ముందు ఎట్లా చేయాలని ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు, ఈజీ. సో అయితే ట్రై చేసి మీకు ముందు చూపిస్తాను ఎట్లా ఉంటాం. సో గైస్, మీరు చూడొచ్చు, ఇక్కడ అయితే వేసాను. సో ఇక్కడ కాపర్ వైర్ అయితే పెట్టేశాను. మీకు బ్లర్గా కనిపిస్తుందా? సో ఇక్కడ చూడొచ్చు, కాపర్ వైర్ అయితే దీనికైతే ఈజీగా చేయడం. సో గైస్, నేను సెక్యూర్గా ఉండడానికి, సో ఇక్కడ అయితే కొంచెం వాబ్లింగ్ అయితే కనిపిస్తుంది నాకు, చూడొచ్చు మీరు. సో ఇది కూడా ఫిక్స్ చేద్దాం. సో ఇక్కడ నాకు ఇంకో హోల్ అయితే ఉంది, ఒక నిమిషం చూపిస్తాను. సో ఇక్కడ ఇంకో హోల్ ఉంది.
సో ఆ హ్యూల్కే వేసేస్తే సరిపోద్ది. ఇంకా ఇంత లాస్ట్ ఇది ఈజీ గైస్. మళ్ళీ నేను వేసేసి చూపిస్తాను. సో గైస్ మీరు నార్మల్ లుక్ అయితే చూడొచ్చు. సో పిఎస్ ఇంకే ఇన్స్టాల్ చేయలేదు, జస్ట్ లైక్ కొంచెం అటు ఇటు అయిపోతుంది. బట్ మనం దీన్ని బ్యాలెన్స్ చేయొచ్చు. సో కింద లైక్ 2 రబ్బర్ ది పెడితే చాలు, 2 సైడ్ అంటే ఈ 2 సైడ్స్, ఇట్ సైడ్ 2 సైడ్స్ ఈజీ. అండ్ ఒక స్పీకర్ కూడా ఇన్స్టాల్ చేద్దాం, ఒక యాంప్లిఫైయర్తో సహా. సో ఆల్ ఇన్ వన్ బాక్స్, లైక్ ఆల్ ఇన్ వన్ అంటే మనకి స్పీకర్ ఇందులో ఉంటుంది. సో లైక్ 1 ఫ్యాన్స్ అయితే ఇన్స్టాల్ చేయాలి కొన్ని. అండ్ ఇంకా మనం ముందు లైక్ ఇక్కడ పవర్ బటన్ చూడొచ్చు ఇక్కడ. సో పవర్ బటన్ అవన్నీ లైక్ ఇంకా కొనలేదు, కొని నేను ఇంకా మళ్ళీ ఇంకో పార్ట్ 2 స్టార్ట్ చేస్తాను. సో గైస్ సో హార్డ్ డిస్క్ అయితే ఇన్స్టాల్ చేస్తాను. ఇది వచ్చేసి ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ 320 GB. సో బ్యాక్ సైడ్ స్క్రూస్తో అయితే ఇన్స్టాల్ చేశాను. సో ఇది హెవీ కాదు కాబట్టి మన స్క్రూస్తో ఇన్స్టాల్ చేసిన నో ప్రాబ్లం. అండ్ పవర్ సప్లైకి అయితే స్పేస్ అయితే దొరకలేదు. సో ఎక్స్టర్నల్ బాక్స్ కింద నేనైతే పవర్ సప్లై అయితే చేస్తాను. సో గైస్ సో మీరు చూడొచ్చు. సో ఇక్కడ నేను అసలు డిఫాల్ట్ ఫ్యాన్ అయితే ఇది డిఫాల్ట్ ఫ్యాన్. సో నేనైతే ఎక్స్ట్రా ఫ్యాన్ అయితే యాడ్ చేశాను, ఎందుకంటే ఓవర్ క్లాక్ చేయబోతున్నా. సో ఓవర్ క్లాకింగ్ చేసి మొత్తం ప్రాసెసర్ని 3.8 GHz వరకు ఓవర్ క్లాక్ చేస్తాను. 2.8 GHz ఇది. అండ్ సో కూలింగ్ కావాలి కాబట్టి చాలా ఫాస్ట్ కూలింగ్ ఇది. ఒకసారి మీకు కనెక్ట్ చేసి ఇప్పుడైతే చూపిస్తాను ఎంత ఫాస్ట్, ఫ్యాన్ ఎంత స్పీడ్ ఉంటుందో. సో గైస్ మీరు చూసాక కేబుల్ అయితే కనెక్ట్ చేశాను. అండ్ నా స్క్రూ డ్రైవర్ తీసుకుంటాను, చూసుకోవచ్చు స్క్రూ డ్రైవర్. సో చాలా ఫాస్ట్ ఇది. సేమ్ లైక్ ఇక్కడ చూడొచ్చు కదా మీ వైర్లో, ఇదే వైర్ వేసి నేనైతే దీంట్లో అటాచ్ చేశాను. చాలా ఫాస్ట్, చేయి పెడితే చూసుకోవద్దు. అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ నాకు ఎన్విడియా గ్రాఫిక్స్ అయితే ఉంది, ఎన్విడియా 630i గ్రాఫిక్స్. సో ఈ గ్రాఫిక్స్ కోసం ఓవర్ హీట్ అవుతుందని లైక్ దీన్ని ఇక్కడ పెట్టాను. సో ఓవర్ క్లాక్ దీన్ని కూడా చేస్తాను, ఓవర్ క్లాక్. అందుకని ఈ ఫ్యాన్ అది డిఫాల్ట్, ఇది CPU ఫ్యాన్ ఇది. సో దీన్ని ఇక్కడ పెట్టాను, బట్ ఇన్స్టాల్ చేయలేదు కరెక్ట్గా. సో ఇన్స్టాల్ అయితే చేస్తాను గ్లూ గన్తో. సో నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం ఇది మొత్తం. సో పవర్ సప్లై చూడవచ్చు, మీరు ఓపెన్ చేసి పెట్టాను. సో ఇదైతే చిన్న బాక్స్ కింద కన్వర్ట్ చేస్తాను. అంతే గైస్, ఇంకా చెప్పాను.